నటరాజన్ గారికి, మనం ఎంతో ప్రేమతో పిలుచుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, వేదికలు అలంకరించిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, ఇక్కడ విచ్చేసిన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ, భారతీయ ఆత్మ పల్లెల్లో ఉందని ఆ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పిండ్రు. ఈ రోజు ప్రతి పల్లెల్లో కూడా మన కాంగ్రెస్ జెండా పట్టుకునే నాయకుడు, అది మన కాంగ్రెస్ అదృష్టం. ఈ రోజు ఈ ప్రతి పల్లె నుంచి, ప్రతి గ్రామం నుంచి ఈ రోజు నేరుగా ఏఐసిసి అధ్యక్ష మల్లికార్జున్ గారితో ఈ సమావేశం మనం ఏర్పాటు చేసుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఇది ఏ పార్టీలో కూడా సాధ్యమైంది కాదు. కాబట్టి మన కళ తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళా రానున్న రోజుల్లో కూడా జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ పతాకం మనం ఎగరేసుకొని దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మనమందరం కూడా కష్టపడి మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు సభాధ్యక్షత వహించాల్సిందిగా పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మిత్రులారా, అందరూ కూడా నేను జై కాంగ్రెస్ అంటే మీరు జై జై కాంగ్రెస్ అనాలి. జై కాంగ్రెస్, గట్టిగా జై కాంగ్రెస్, చేతులంతా పైకెత్తాలి. జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. ఇదొక శుభదినం. వాళ్ళ మిమ్మల్ని అందరినీ నేరుగా ప్రసంగించి ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు, మహనీయులు, ఈ దేశంలోనే సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఖర్గే గారు ఇక్కడికి వచ్చేస్తున్నారు. నేరుగా వారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ యొక్క కన్వెన్షన్, ఈ యొక్క సమ్మేళనాన్ని ప్రారంభం అని చెప్పాల్సిందని నేను వారిని కోరుతా ఉన్నాను. వెల్కమ్ కరో then you call ఖర్గే గారి జీవితం ఖర్గే గారి జీవితం గురించి కొంత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. इस देश में माननीय श्री मल्लिकार्जुन खड़गे जी का एक प्रत्येक स्थान है. आज की तारीख में 55 से 60 साल राजनीतिक जीवन में गुजरे सो लोगों में दो ही है, एक शरद पवार जी है और एक मल्लिकार्जुन जी है. मल्लिकार्जुन जी अपनी राजनीतिक जीवन एक ब्लॉक कांग्रेस, गुलबर्गा में ब्लॉक कांग्रेस प्रेसिडेंट से राजनीति में प्रवेश करके आज एआईसीसी अध्यक्ष बने तक अपने ये 55 साल का राजनीतिक जीवन में मूल सिद्धांतों पे क्या करते हुए आए हैं. నేను ఈ సందర్భంలో వారి గురించి ఇంకా చెప్పే ముందు మీ అందరికీ తెలుసు, 4 రోజుల క్రితం హైదరాబాద్లో జరిగినటువంటి భయంకరమైన సంఘటన, ఒక ఫ్యాక్టరీలో విస్ఫోటం జరిగి దాదాపు 40 మందికి పైగా ప్రాణాలు అర్పించిన సందర్భంలో మనమందరం కూడా వారికి నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. 2 నిమిషాలు నిలబడి వారికి మౌనం ప్రకటిస్తూ వారి నివాళులు అర్పించాల్సిన కోరుతా ఉన్నాను.
ధన్యవాదాలు మిత్రులారా, కూర్చోండి. సార్, it is our proud and privilege that the Indian National Congress is today led by a people's leader, a symbol of struggle and an inspiration for the marginalized, Sri Mallikarjun Kharge garu. Kharge garu's political life is a shining example of how hard work, discipline and integrity can take a person from humble beginnings to the highest position in the party. Born in a Dalit family in Bidar, Karnataka, Kharge garu lost his mother at very young age during a communal violence. That painful incident shaped his lifelong commitment to secularism, social justice and honorary. Starting his journey from student politics and trade union movements, he never moved away from the people, their struggles and their voices. He was elected 9 consecutive times as MLA and served as a member of parliament in both Lok Sabha and Rajya Sabha, holding key ministerial portfolios including railways, labor and social justice. Known as Solillada Sardara in Karnataka, meaning a undefeated leader, Kharge garu is respectable for his spotless political career and unwavering commitment to the party and the people. Kharge garu చెప్పాలని ఇంకా చాలా ఉంది, కానీ ఇంత హైయెస్ట్ పర్సనాలిటీ ఇవాళ మనందరూ కూడా నాయకత్వం వహిస్తూ ఉన్నాడు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సన్నిహితంగా ఉంటూ ఈ దేశానికి ఒక దశ దిశ ఇస్తున్నటువంటి తరుణంలో ఇవాళ వారు గ్రామ స్థాయి అధ్యక్షులు మొదలుకొని రాష్ట్ర స్థాయి కార్యవర్గ సభ్యుల వరకు ప్రసంగించేందుకు మీకు ఒక సందేశం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినారు. మీరందరూ ఒక్కసారి చప్పటితో వారి గట్టిగా స్వాగతం పలకసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి నిలబడాల్సిందిగా కోరుతా ఉన్నాం. పెద్ద ఆయన రెస్పెక్ట్గా అందరం కూడా నిలబడి ఒక్కసారి ఖర్గే గారికి పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగతం పలకాల్సిన కోరుతా ఉన్నాను. ఇలాంటి మహానాయకుడు మనకు నాయకత్వం అందించడం అనేది మనందరూ అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క కన్వెన్షన్ని వారు ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నాం. Yeah. Please, I changed the inauguration.